శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం విజయశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అంజుబాబు గారు. అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొత్త డ్రామా ఒక రకంగా ఈ కాపు అనే కార్డు తీసుకొచ్చి నానా రచ్చ చేస్తున్నారు. సో మొన్నటిదాకా కల్తీ లేదని చెప్పేసి ఆ రిపోర్ట్లు ఉన్నప్పటికి కూడా దాని మీద రచ్చ జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం? ఇది బేసిక్గా కూడా ఇక్కడ కొంత ఉపోద్ఘాతం కావచ్చు, దీనికి పూర్వాపరాలు మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఊహించింది వేరు, జరుగుతున్నది వేరు. జగన్మోహన్ ఏం ఊహించారు? వీళ్ళు సూపర్ 6 పథకాలు ఇన్ని చెప్పారు, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేమే ఎంతో కష్టపడి ఆ రోజు నవరత్నాలు ఇవ్వడానికి, అప్పులు చేయడానికే సరిపోయింది మా జీవితం అంతా. ఇక ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్లో ఇన్ని పథకాలు చెప్పారు, వీళ్ళు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, వీళ్ళు వాగ్దానాలు ఎట్లా అమలు చేస్తారు అనేది ఒకటి. రెండోది, వాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులు లేనప్పుడు డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు రెండు పార్శ్యాలు ఇవి. కరెక్ట్. ఒకటి సంక్షేమము, రెండోది అభివృద్ధి. కరెక్ట్. సంక్షేమానికి డబ్బులు లేక ఇబ్బంది పడే గవర్నమెంట్లో అసలు అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఏ రకంగా ఏం చేస్తారు? కాబట్టి ఇక్కడ ఫెయిల్ అవుతారు అనేది ఒక భావన ఆయన ఉన్నట్టు మనకు అనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు వేరు. ఏంటంటే, ఒక పక్క సంక్షేమానికి మనం ఈరోజు దాదాపుగా సంవత్సరానికి ఒక 65,000 70,000 కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. దాంట్లో సింహభాగము ఈరోజు పెన్షన్స్ కావచ్చు, లేదంటే అమ్మకు వందనం కావచ్చు, ఇట్లాగా రకరకాల బస్సు ఫ్రీ టికెట్స్, ఫ్రీ బస్ కావచ్చు. అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి సంక్షేమం. డెఫినెట్ గా అదే. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, వాళ్ళు చెప్పే అమౌంటే మేము 2,70,000 కోట్లు పెట్టాము 5 సంవత్సరాలకి అనేది వాళ్ళు చెప్పే మాట. సరే, వాళ్ళు చెప్పింది నిజం అనుకుందాం. ఖచ్చితంగా ఈ 2 లక్షలు అయితే 2,70,000 చెప్తారు, లేదా 3 లక్షలు చెప్తారు. ఎవరైనా రాజకీయ నాయకులు కొంత గొప్పగా చెప్పుకుంటారు. సరే, 2,70,000 కరెక్ట్ అనుకుందాం. అనుకున్నప్పుడు సంవత్సరానికి ఎంత అవుద్ది? ఒక 50 లక్షలు, 55 లక్షల లోపల అవ్వాలి. మరి ఈరోజు మనం అంతకన్నా మించి 70,000 కోట్ల వరకు మనం ఈరోజు స్పెండ్ చేస్తున్నాం కదా పర్ ఇయర్కి. అంటే ఇప్పుడు ఆ లెక్కన మీరు 70 ఇంటూ 5 సంవత్సరాలు అయితే 3,50,000 కోట్ల రూపాయలు ఈ రోజుకే. కానీ నేనేమంటున్నా అంటే, ఈ రోజు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అవి ఖచ్చితంగా సంఖ్య పెరుగుతూ పోద్ది. ఇప్పుడు ఈ రోజు అమ్మకు వందనము ఇంకా కొన్ని ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. అంటే ఇప్పుడు చేసేటే చెప్తున్నాయి. ఇప్పుడు మనం 80 to 90% అమలు చేస్తున్నాం. మనం ఏదైతే చెప్పామో ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు చెప్పినట్టు నిరుద్యోగ భృతి అవ్వచ్చు, లేదంటే ఇంకా ఆడబిడ్డ నిధి, ఇట్లాంటివి 1-2 ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ రోజు లబ్ధిదారులు అమ్మక వందనంలో 65 లక్షలు ఉన్నారు. రేపటి రోజు అది 75 లక్షలు అవుతారు, 80 లక్షలు అవుతారు. ఎందుకంటే కొత్త పిల్లలు యాడ్ అవుతూ వస్తారు కదా. రెండోది, ఈరోజు మనము ఈ పెన్షన్ స్కీమ్, ఈరోజు లబ్ధిదారులు ఎన్ని లక్షలు అయితే ఉన్నారో దానికి రమారామి ఒక 10% అయితే ఖచ్చితంగా పెరుగుతూ పోతారు ఎవ్రీ ఇయర్. అంటే ఈరోజు ఇంకా మనం ఓపెన్ చేయలే, కొత్త పెన్షన్లు తీసుకోవడానికి ఓపెన్ చేయలే ఇంకా. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి చూసుకొని ముందు ఉన్న వారికి పెన్షన్ ఇస్తే తర్వాత కొత్త వారిని ఇంకా తీసుకుందాం ఆ బ్రాకెట్లేక అనేది. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ బ్రాకెట్లేక వస్తారు. ఇప్పుడు ఈ మధ్య ఈ 1.5 2 years కాలంలో కొంతమంది డెఫినెట్గా వస్తారు. ఒక 5-6 లక్షల మంది అన్న డెఫినెట్గా ఉంటారు ఈ మధ్యకాలంలో. అవి కూడా తీసుకోవాల్సిన అవసరం. కాకపోతే మన ఆర్థిక పరిస్థితి చూసుకొని కొత్త వారిని ఎంపిక చేద్దామనే ఒక భావనలో ప్రభుత్వం ఉంది కాబట్టి పెరుగుతూ పోతారు. అంటే ఈరోజు 70,000 కోట్లు 80 కావచ్చు, 85 కావచ్చు, నేను అనుకుంటున్నా 90 కూడా కావచ్చు. అంటే ఈ రకంగా మనం ఒక 4 లక్షల కోట్లు, రమారామి 4 లక్షల కోట్లు మనం ఒక సంక్షేమ పథకాల మీదే ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టే పరిస్థితి. ఇది ఒక పక్క. రెండో పక్క అభివృద్ధి. మీరు ఒకసారి చూడండి, ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద, ఈరోజు ది వీక్ మ్యాగజైన్ అనేది ఈ దేశంలోనే ఒక వాల్యూ గల మ్యాగజైన్లో ఒకటి. ఇండియా టుడే కావచ్చు, వీక్ మ్యాగజైన్ కావచ్చు, ఇట్లాగే చాలా ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైన మ్యాగజైన్ ఇది. ఇప్పుడు ఆ కవర్ పేజీ మీద అంత ఈజీగా ఒక రాష్ట్ర మంత్రి ఫోటో వేసి ఆయన గురించి గొప్పగా రాయడం అనేది అంత ఈజీగా జరగదు కదా. ఎంతో ఎఫర్ట్ పెట్టి, ఎంతో కృషి చేస్తేనే ఆ స్టేజ్కి వస్తారు. ఈరోజు దేశంలో ఉన్న యువనేతల్లో మీరు చూడండి, చాలా రాష్ట్రాల్లో యువనేతలు చాలామంది ఉన్నారు. మీరు ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, తేజస్వి యాదవ్ కావచ్చు, అభిషేక్ బెనర్జీ కావచ్చు వెస్ట్ బెంగాల్, ఇట్లాగా, లేదంటే ఒమర్ అబ్దుల్లా కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్, అట్లాగా రకరకాల రాష్ట్రాల్లో ఈరోజు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు తమిళనాడులో, కేటీఆర్ కావచ్చు తెలంగాణలో. ఇప్పుడు మీరు ఒక 15-20 మంది యువనేతలు ఉన్నారు ఈరోజు దేశంలోని.
ఆ యువనేతల సరసన ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఒక యువనేతగా ఈరోజు జరుగుతోంది రాజకీయం. ఎవరి ఫోటో అయినా ఇట్లాంటి మ్యాగజైన్ల కవర్ పేజీ మీద ఒక ఫోటో వేసి ఇదిగో వీళ్ళు చాలా గొప్పగా చేస్తారు ఆ రాష్ట్రానికి అనే పరిస్థితి ఇంతకుముందు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా చూసారా మీరు? ఈ గత 5 సంవత్సరాల్లో సమకాలీన రాజకీయాలు అట్లీస్ట్ 5 కావచ్చు 10 సంవత్సరాలు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి పేరు లేకపోతే ఒక ప్రధానమంత్రి పేరు ఫోటోను వేసి చేయడం, ఆయన వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడడం అనేది చూసాం. కానీ ముఖ్యమంత్రిగా లేని వ్యక్తి ఒక ఐటీ శాఖ మంత్రి కవర్ కవర్ ఫోటోని కవర్ పేజీ మీద వేయడం అనేది అది నిజంగా గొప్ప హర్షించదగ్గ పరిణామమే కదా. ఇట్లాగా ఆయన అది కూడా ఏమంటున్నారు వాళ్ళు, ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళ నివేదిక ప్రకారం ఈరోజు భారతదేశానికి 2025లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో 25% మన రాష్ట్రానికే వచ్చాయి. రైట్, కొంతమంది అంటున్నారు ఇది ప్రపోజల్స్ మాత్రమే కదా, ఇవి యాక్చువల్స్ కాదు కదా అని. నేనేమంటున్నా అంటే ఎక్కడో దగ్గర ప్రారంభం కావాలి. మనం చేసే పని మనం ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక రోజులో కాదు, ముందు అంటే ఈ దీన్ని దృష్టిలో ఉంచుకొని డైవర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఒక పక్క రెండోది అభివృద్ధి. మీరు చూడండి, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే పోలవరం చాలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ఈరోజు 85% పైగా ఈరోజు వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఆ పోలవరం పూర్తయితే కూడా రేపు క్రెడిట్ చోరీ అంటారా? ఖచ్చితంగా నేను అదే అన్నా, దాని మీద కూడా వస్తాయి, క్రెడిట్ చోరీ మీద కూడా మాట్లాడతా. విషయం ఏంటంటే ఇప్పుడు పోలవరము ఖచ్చితంగా ఒకవేళ మనం 2027 జూన్ అంటున్నాం, లేదు 2028కైనా అయిపోతుంది, ఆగే పరిస్థితి ఉండదు. 29 ఎలక్షన్స్ అంటున్నారు కాబట్టి ఈ లోపల ఖచ్చితంగా అయిపోతుంది. అమరావతి కూడా ఇప్పుడు 60,000 కోట్లతో వర్కులు జరుగుతున్నాయి. ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు మనకి డబ్బులు ఆల్రెడీ లోన్స్ రూపంలో కొంత గ్రాంట్ రూపంలో ఇచ్చారు. కానీ దాన్ని ఆ 15,000 కూడా పూర్తిగా గ్రాంట్గా మార్చాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. దాంతోపాటు ఇంకొక 40,000 కోట్ల రూపాయలు మనకు కావాలని రకరకాల బ్యాంక్స్తోనూ రకరకాల సెంట్రల్ ఏజెన్సీస్తోనూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాట్లాడుతుంది. అవి కూడా ఈ 1-2 ఇయర్స్లో మనకు ఆ డబ్బులు చేతికి వస్తాయి. ఇట్లా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ అమరావతి ఒక 60,000 కోట్లతో ఒక 80,000 కోట్లతో మన ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యి 2029కి ఒక మంచి నగరంగా నేనేమంటున్నా అంటే నగరం అనేది గవర్నమెంట్ ఒక్కరి చేతుల్లో ఉండదు. గవర్నమెంట్ కట్టే బిల్డింగ్లు గవర్నమెంట్ కట్టాలి, గవర్నమెంట్ వేసే రోడ్లు గవర్నమెంట్ వేయాలి. దీనికి అదనంగా ఇప్పుడు ఒక్కసారి రోడ్లు ఫామ్ అయ్యి కాలనీలు లేఅవుట్లు ఫార్మ్ అయిపోతే గవర్నమెంట్ బిల్డింగ్లు ఒక పక్క, ప్రైవేట్ బిల్డింగ్లు కూడా. ఇప్పుడు ఈరోజు 60,000 ప్లాట్లు ఈరోజు రైతులకు పంచిపెట్టాం ఆల్రెడీ, ఇంకా కూడా పంచుతూ ఉన్నాం. రేపు అట్లాగే రెండోది ఫేజ్ 2లో కూడా కొంత భూమిని మనం సేకరించి మళ్ళీ వాళ్ళు కూడా ప్లాట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మనము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత ల్యాండ్ ఇస్తున్నాం. రకరకాల యూనివర్సిటీలు కావచ్చు, లేదంటే విద్యా సంస్థలకు కావచ్చు, లేదంటే హెల్త్ పరంగా కొన్ని సంస్థలకు కావచ్చు, అంటే హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే ఇంకా ప్రాంతీయ కార్యాలయం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలు చాలా ఉన్నాయి. తపాలా శాఖ కావచ్చు, లేదంటే దీని ఏమంటారు కాగ్ కార్యాలయం కావచ్చు, ఇట్లాగా ప్రాంతీయ కార్యాలయం. బ్యాంక్స్ మనం చూసారా మీరు, నిర్మలా సీతారామన్ గారు 15 బ్యాంకులకి ప్రాంతీయ కార్యాలయాలు ఇక్కడే పెట్టాలండి. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టు. నేనేమంటున్నా అంటే ఈ కార్యాలయాలు ఒక పక్క, గవర్నమెంట్ కట్టాల్సిన అంటే ఆంధ్ర గవర్నమెంట్ కట్టాల్సిన బిల్డింగ్స్ ఒక పక్క, వీళ్ళ క్వార్టర్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఆఫీసులు ఇవన్నీ జరుగుతుంటే, మూడోది ఇప్పుడు ఆల్రెడీ రైతులు ప్లాట్లు వెళ్ళిపోయాయి కాబట్టి వాళ్ళైనా కట్టే బిల్డింగ్లు కావచ్చు, లేదా వాళ్ళు ఎవరికైనా అమ్మితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేవాళ్ళు కావచ్చు. ఇట్లా కాకుండా మళ్ళీ క్వాంటమ్ వాల్యూ ఒకటి. ఈరోజు హైదరాబాదు ఆ రకంగా డెవలప్ అవడానికి కారణం సాఫ్ట్వేరే, వేరే ఏం లేదండి. ఇప్పుడు పాత సాంప్రదాయబద్ధంగా వచ్చే ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి ఏ రాష్ట్రంలో అయినా, ఏ నగరంలో అయినా. కానీ హైదరాబాద్కు మరీ ముఖ్యంగా కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన దానివల్ల ఈరోజు అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంగా అభివృద్ధి చెందింది. సో ఈ అభివృద్ధి తట్టుకోలేక, లేకపోతే ఈ అభివృద్ధి ఒక పక్కన అభివృద్ధి జరుగుతూ ఉన్న టైంలో డైవర్ట్ చేయటం కోసం అంటే అంతేనా? ఇక్కడ ఏంటంటే ఒకటి ఈ అమరావతి, పోలవరము, తర్వాత ఈ భోగాపురం ఎయిర్పోర్టు, ఇట్లాగా ఇంకా చెప్పుకుంటూ పోతే గూగుల్ డేటా సెంటర్ కూడా కొంత అందుబాటులోకి రావడము వస్తుంది కూడా త్వరలో. ఇట్లాగా రకరకాల ప్రపోజల్స్, కొంత స్పీడ్గా వెళ్తుంది అభివృద్ధి అనేది ఒక పక్క, రెండోది సంక్షేమం వెళ్తుంది. ఈ రెండింటి మధ్య కొంత వాళ్ళకి అరే ఏంటి ఇలా జరుగుతుంది, మనం ఏదో అనుకున్నాం, ఇప్పుడు ఏదో జరుగుతుంది, దీన్ని ఎట్లాగా మనం ఓవర్కమ్ చేయాలనేది ఒక పక్క. రెండవ పక్క
ఈ కల్తీ లడ్డు వ్యవహారము బలంగా పార్టీని ఇబ్బంది పెడుతోంది వైసీపీని. ఇబ్బందిగా అసలు చాలా sentiment జోలికి వెళ్ళింది. ఎందుకంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో కల్తీ లడ్డు మీద ప్రచారం జరుగుతుందని కానీ లేదంటే సిట్ దర్యాప్తులు జరుగుతాయి కానీ ఎప్పుడు ఊహించాలి అతను. ఉమ్, అతను ఏమనుకున్నాడు, ఏముందిలే అనే ఒక భావనతో ఉంటాడు. ఆయన ఏంటంటే బటన్ నొక్కితే డబ్బులు వేస్తే ప్రజలు హ్యాపీ ఫీల్ అయిపోతారు, మాకు ఓట్లు వేస్తారు, మేము 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాం. సో ఈ 30 సంవత్సరాలు నేను చెప్పిందే జరుగుతుంది, ఇంకో ప్రభుత్వం వచ్చే అవకాశం ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇట్లా ఒక రకమైన భావనలో వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఏ తప్పు జరిగినా కూడా సరేలే చూసుకుందాం, సరేలే జరగనిలే, ఏం కాదులే. ఇప్పుడు ఆ రోజే వైవి సుబ్బాని పిలిపించి ఏంది బాబాయ్ ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే మనం రేపు పొద్దున సమాజం చెప్పాలి కదా ప్రజలు, కానీ ఒక భావన ఎక్కడ లేదండి. ఉన్నింటే మీకు యాక్ట్ 30ని అమలు చేయడం కావచ్చు, ఈ మాదిరి శాంతి భద్రతలు సమస్యలు అంటే ఘోరంగా ప్రతిపక్షాలను కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం కావచ్చు, భూములు కొట్టేయడం కావచ్చు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్లు ఒకటి తేవడం కావచ్చు, రకరకాలుగా భూములు కొట్టేయడం కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ చేయరండి. వాళ్ళు ఏంటంటే మనం డబ్బులు పంచుతున్నాం, ఓట్లు వస్తాయి, ఇబ్బందే లేదు మనకి అనే ఒక భ్రాంతిలో ఉన్నట్టు, ఒక దుర్బుద్ధి, అది ఒక దురాశ. అట్లా ఉండవడం వల్ల ఇట్లాంటి ఇష్యూస్ను పట్టించుకోవాలి జగన్ రెడ్డి. దానివల్ల ఏమైంది, ఈరోజు మీరు ఇప్పుడు మామూలుగా ప్రజల మనసులను గాయపరిచే సమస్యలు కొన్ని ఉంటాయి, గాయపరచని సమస్యలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొట్టేశాడు వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేది బాగా ప్రాచుర్యం పోయింది. కానీ ప్రజలు ఎక్కడ కూడా సరేలే ఈ అవినీతి అనేది అంత ఏం మామూలుగా జరుగుతూ ఉండేదే కదా, కామన్గా జరుగుతున్నాయి కదా, సో ఇది కాకపోతే ఇతను చాలా ఎక్కువగా తిన్నాడు అనేది ఒకటి అనుకుంటూ కొంత డైజెషన్ చేసుకున్నారు కూడా. అవినీతిని ఈరోజు కొంత ప్రజలు డైజెస్ట్ చేసుకుంటున్నారు. మరీ అబ్బా ఇడింత అవినీతి పరుడా అనేది ఉన్నా కూడా కొంత డైజెస్ట్ చేసుకుంటున్నారు. రెండోది వాళ్ళ నాన్న చేసిన కొన్ని మంచి కార్యక్రమాలు కావచ్చు, వాటి వల్ల ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఆయన అర్ధాంతరంగా చనిపోవడం కావచ్చు, ఆ ఎమోషన్స్ కొంత క్యారీ అయ్యి అట్లా అనుకున్నప్పుడు అతనికి ఒక అవకాశం వచ్చింది. బట్ ఆ అవకాశాన్ని ఆయన ఇంకా కొంత బాగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కొంత ప్రజలకు దగ్గరయ్యే విధానాలు కాకుండా ఇట్లాగా ఇప్పుడు చూడండి, ఇది 100 కోట్ల మంది హిందువులకు సంబంధించిన విషయం. ఇదేమి అరాకొర ఏదో ఒక 1000 మందికో 10,000 మందికో 1,00,000 మందికో కాదుగా. అంటే ఈరోజు ఆంధ్ర కావచ్చు, భారతదేశం కావచ్చు, అట్లాగే ప్రపంచ దేశాలు 100 కోట్ల మంది హిందువులు చాలా మంది అసలు కొండకు రావడాన్ని చాలా ఒక డివైన్ విషయంగా, అంటే ఒక ఆధ్యాత్మిక విషయంగా ఫీల్ అయ్యే పరిస్థితి. అంటే ఈరోజు వాటికన్ సిటీ క్రిస్టియన్స్కి ఎలాగో, మక్కా ఎట్లా ముస్లిమ్స్కి ఎట్లా ఉందో, ఈరోజు మా హిందువులకి తిరుమల కొండ అంత ప్రాశస్త్యమైన ప్లేస్ని, అక్కడ జరిగే ప్రతి ఇష్యూని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరైతే టీడీ చైర్మన్గా ఉంటారో, ఈవోగా ఉంటారో వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా బిహేవ్ చేయాలి. అలా కాకుండా మీరు వచ్చిన తర్వాత ఒకసారి గమనించండి, కల్తీ నెయ్యి అనుకుందాం, ఎన్నో జరుగుతున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏం చేశారు, నిబంధనలు సడలించారు. తర్వాత ఆ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎవరైతే పాల్గొంటున్నారో ఆ నెయ్యి సరఫరాదారులు టెండర్స్లో వాళ్ళ ప్లాంట్స్ ఇన్స్పెక్షన్ చేస్తే అక్కడ కనీసం ఒక ఆవు లేదు, కనీసం ఒక లీటర్ పాలులే, పూర్తిగా అసలు దాని వెన్నా లేదు, ఇక నెయ్యి లేదు, పాలు చుక్కలేదు. అలాంటి ప్లాంట్స్ లో అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఈ మనం ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతున్నారు అనేది అక్కడ కూడా చూడండి. ఇక్కడ వీళ్ళు ఇది చేస్తున్నారు కదా, హిందువులు సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా కులాలు మతాల మీద ఆధారపడి ఉండేది. ఈ మతం ఎఫెక్ట్ రేపొద్దున మనకి చుట్టుకొని ఖచ్చితంగా మొత్తం పార్టీ భూస్థాపితం అవుతుంది ఖచ్చితంగా అనే ఆలోచన కలగలేదా? నేను అదే అంటున్నా, వీళ్ళెంతసేపు అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా హిందూ మతం కాని మతంలో ఉండడం వల్ల, అంటే ఆయన క్రిస్టియన్ అవడం వల్ల రాజకీయమే కదా చేస్తుంది ఖచ్చితంగా అయినప్పుడు మరి వాళ్ళకి ఆ భయం కలగలేదా అనేది. అంటే ఈ ధోరణి ఇప్పుడు ఎట్లా అంటే విపరీతమైన ధోరణి అండి జగన్మోహన్ రెడ్డిది. ఒక మతం విషయంలోనే కాదు, అతని మనస్తత్వం విపరీతమైన మనస్తత్వం. అంటే ఏది కూడా లెక్క చేయని మనస్తత్వం. ఇప్పుడు తిరుమల కొండ మీద దేవుడే స్వయంభూగా వెలిశాడు. అక్కడున్న ప్రతి శిల కూడా ఒక వేదము. ఇట్లా మనం ఇప్పుడు బుక్స్ అయితే మనకు ప్రాశస్త్యం, ఆ కొండ ప్రాశస్త్యం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అట్లాంటి కొండ మీద వైవి సుబ్బారెడ్డిని ఎలా పెడతారండి? వాళ్ళ నాన్నగారు ఇతను పక్కన పెట్టారు. వైవి సుబ్బారెడ్డిని ఆ రోజు ఇతను కరెక్ట్ కాదు, ఇతను దోపిడీదారుడు అని, ఇతను నీచమైన మనస్తత్వం గల వ్యక్తిని పక్కన పెట్టారు.
పక్కన పెట్టిన వ్యక్తిని సరే మీ చిన్నాన్న నీ ఎంటప్పుడు తిప్పుకో, మాకేం అభ్యంతరంలా, ఏదో ఎంపీ పోస్టో లేకపోతే ఎమ్మెల్యే పోస్టో మినిస్టర్ పోస్టో ఏమైనా చేయండి. కానీ కొండకు తీసుకెళ్ళి టీడీ బోర్డు చైర్మన్ పెట్టేటప్పటికి అతని మెంటాలిటీ చూపించాడు. అక్కడికి వెళ్ళి చూపించి మరి జగన్ రెడ్డి తెలుసా లేదా? ఇప్పుడు ఇక్కడ 2 పార్శ్యాలండి. ఒకటి జగన్ రెడ్డి డైరెక్షన్స్లోని ఈ మొత్తం వ్యవహారం నడిచిందా అనేది ఒక పార్శ్యం. రెండోది జగన్ రెడ్డికి తెలియకపోవడం, అంటే ఏదో డబ్బులు కక్కుర్తిపడి చేశారు అనేది. ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి టీటీడీలో ఏం జరుగుతుంది అనేది ఒక 6 నెలలకో 3 నెలలకో ఒకసారి రివ్యూ అయితే చేస్తారు కదా. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ఏదైతే చైర్మన్ పదవులు ఉన్నాయో లేకపోతే కొన్ని మెయిన్ అంటే మతానికి సెంటిమెంట్స్ లేనప్పుడు వాళ్ళకి ఆ పోస్టులు ఇవ్వకూడదు. అది ఇంకా అక్కడే అర్థమవుతున్నాడు ఈయన. అంటే ఇప్పుడు ఇంకోటి చూడండి, మీరు వైవి సుబ్బారెడ్డి ఒక దోబీదారుడు అనేది వాళ్ళ నాన్నగారు చెప్పారు. రెండోది ఇప్పుడు ఈ భువన కరుణాకర్ రెడ్డికి ఆయన ఏమన్నారండి, కొండ మీద ఒక నల్ల రాయి ఉంది, ఆ నల్ల రాయిని పాత చెప్పుతో కొడితే ఏమవుతుంది అసలు? అంటే ఊహించుకోవడానికే మాటలు వినడానికే ఇష్టపడని అట్లాంటి మాటల్ని మాడిన వ్యక్తిని మీరు తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కాలంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం టీడీ బోర్డు చైర్మన్గా చేస్తే ఇక న్యాయం ఎలా జరుగుతుంది హిందువులకి? సో కాబట్టి ముమ్మాటికి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే అంటే ఇవన్నీ రెండోది 2022లో CFTRI అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ వారు క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చారు. అయ్యా ఇది నెయ్యే కాదు, ఇదంతా కెమికల్స్, ఒకసారి చూడండి దీంట్లో ఫ్యాట్స్ అని కలిపారు, ఒకసారి గమనించండి ఏం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటండి టెండర్లో, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాకు సరఫరా చేయండి అనేది టెండర్ డాక్యుమెంట్లో ఉన్న కండిషన్. మరి ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యి అసలు మీకు ఆవులే లేకుండా ఎలా వస్తుంది? మరి నేనేమంటానంటే దీంట్లో అందరూ పాతదారులే. వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు ప్లాంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన అధికారులందరూ కూడా, ఒక ఆయనేమో గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డి, అతని భూమన్ కర్ణాటక దగ్గర బంధువు. అట్లాగే విజయభాస్కర్ రెడ్డి అని ఒక డైరీ ఎక్స్పర్ట్, అట్లాగే జగదీశ్వర్ రెడ్డి అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయన తొత్తులు, ఎవరు భూమన కర్ణాటక తొత్తులు. ఏమంటే వైవి సుబ్బారెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దుష్టత్రయం అండి ఇది. తిరుపతి తిరుమలలో ఉన్న దుష్టత్రయం ఇది. వీళ్ళకి తెలియకుండా ఏ పని జరగదు. సరే జరిగింది అనుకుందాం, మరి ఆ రిపోర్ట్ వచ్చిన రోజైనా, మైసూరు రిపోర్ట్ ఇచ్చిన రోజైనా CFTRI ఆ రోజైనా మీరు గమనించారా? ఆ రోజైనా మీరు చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకోకుండా పక్కన పెట్టడానికి కారణం ఏంటి? సో ఇదంతా కూడా ఒక కుట్ర కోణం అనేది అందరికీ అర్థం అవుతుంది. ఇలాంటి విషయం ఇప్పుడు హిందువులను డైవర్ట్ చేయడం కోసం ఖచ్చితంగా నేనేమంటానంటే అభివృద్ధి సంక్షేమం పక్క అద్భుతంగా జరగడం, ఒక పక్క 100 కోట్ల హిందువుల మనోభావాలు గాయపడడం ఈ కల్తీలేడు వ్యవహారంలో, ఇట్లా రకరకాలుగా ఉక్కిరి బిక్కిరే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలా, ఇక్కడి నుంచి మనం బయటపడే ఎలాగూ. ఒక పక్క కల్తీలేడులు ఏమంటారు, మేము జంతువులు కొవ్వు కలపలేదని ఇచ్చారు కదా రిపోర్టు, మీరు ఎట్ట మాట్లాడారు అనేది దాని మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు NDDB రిపోర్ట్ రావడం వల్లనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు మాట్లాడారు. వాళ్ళ సొంత వ్యవహారం కాదు కదా, ఒక అంత ఈజీగా మాట్లాడారు కదా, ఆ విషయం మీకు తెలీదా? అయితే ఈరోజు సిట్ దర్యాప్తులో ఇది రసాయనాల మిశ్రమం అనేది ఒకటి ఇచ్చారు. బట్ దాంట్లో డౌట్ ఏంటంటే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే 10% కన్నా ఎక్కువగా కనపడే పదార్థాలను మాత్రమే ఆ శాంపుల్లో అది డిటెక్ట్ చేస్తుంది ఆ టెస్ట్. 10% కన్నా తక్కువ ఉన్న పదార్థాలను డిటెక్ట్ చేయలేదు, దాన్ని మళ్ళీ సపరేట్ టెస్ట్ చేసుకోవాలి మనం. దానికి ఏదో MT-DNA టెస్ట్ ఏదో ఒకటి ఉంది, అది చేస్తే కూడా జంతు కొవ్వులు ఉండే ఆస్కారం అనేటట్టు కూడా కొంతమంది అంటే ఆ రిపోర్టే మాడింది. అదే మీ జంతు కొవ్వులే ఖచ్చితంగా మీరు చూడాలనుకునేప్పుడు MT-DNA టెస్ట్కి వెళ్ళండి, ఈ టెస్ట్లో ఇట్లాంటి 10% తక్కువ పదార్థాన్ని ఇది కనుగొనలేదు అని చెప్పి క్లియర్గా వాళ్ళు డిస్క్లైమర్ ఇచ్చారు. అయితే మేము జంతు కొవ్వులు కలపలేదని ఇచ్చారు కాబట్టి మీరు ఆ మాట మాట్లాడకూడదు కదా ఆ రోజు, కాబట్టి తప్పు మీరు చేశారనేది ఇప్పుడు వైసీపీ వాదన. నేనేమంటున్నానంటే అంటే అవకాశం, బట్ నేనేమంటున్నానంటే జంతు కొవ్వు కలిపిన నెయ్యిని వాడితే తప్పు, రసాయనాల మిశ్రమమైన నకిలీ నెయ్యి అంటే నెయ్యిలో ఏదైనా కలిపితే అది కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేదు అన్ని కెమికల్స్ కలిపి పామాయిల్ కలిపితే అది నకిలీ నెయ్యి. అంటే ఇప్పుడు ఈ జంతు కొవ్వులు లేదు కాబట్టి నకిలీ నెయ్యి తయారు చేసి ఈ రసాయనాల మిశ్రమాన్ని మీరు లడ్డులో వాడితే అది రైటా? ఇంక వాళ్ళకి ఆప్షన్ లేదు, ఇది ఒకటే పట్టుకోవాలి.
ఆప్షన్ లేదు కాబట్టి లేదు దాన్ని- కాబట్టి పట్టుకుంటున్నారు. అంతే. నేనేమన్నానంటే ఈరోజు బాధాకరమైన విషయము రకరకాల రసాయనాలు, అసిటిక్ యాసిడ్ అంటారు, లాక్టో యాసిడ్ అంటారు, ఇవన్నీ కూడా ఏంటంటే డిస్ఇన్ఫెక్టెంట్ ప్రాపర్టీస్ ఉన్న అంటే acids అవి. ఏంటండి అది ఫ్యూచర్ లో హార్మ్ఫుల్ అంటే హెల్త్ గా ఉన్న ఇప్పుడు నేను చదివిన అంటే నేను కొంత రీసెర్చ్ చేసేదాన్ని కదా. దాని ప్రకారం ఏమవుతుందంటే యాసిడిక్ యాసిడ్ కావచ్చు, లాక్టిక్ యాసిడ్ కావచ్చు, ఓకే ఇవి బాత్రూమ్ క్లీనింగ్ కావచ్చు, లేదంటే మన సర్ఫేస్ క్లీనింగ్ అంటే మన ఫ్లోర్ క్లీనింగ్ కావచ్చు, ఇవి వాడతారు. ఓకే వీటి కారణం ఏంటంటే దీంట్లో డిస్ఇన్ఫెక్టింగ్ అంటే ఇన్ఫెక్షన్ లేకుండా చేయడానికి ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఓకే అంటే ఏదైనా క్రిములు కీటకాలు ఉన్నప్పుడు అవి అవును. క్లీన్ చేసేప్పుడు పోతాయి. రైట్ సో ఇట్లాంటిది మన కడుపులో పోతే ఏమవుద్ది? తర్వాత బీటా కెరోటిన్ ఎక్కువ వాడితే లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఓకే అట్లాగే తర్వాత పామాయిల్ అంటే మరీ అంత హానికారం కాకపోయినా దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, 50% కన్నా మించి ఉంటుంది. ఏ ఆయిల్లో అయినా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువ మోతాదు ఉందనుకోండి, దానివల్ల మనకు హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే మన నర్వ్ సిస్టమ్ దెబ్బతింటది. ఏదైతే మన బ్లడ్ తీసుకెళ్తుందో హార్ట్కి, దాంట్లో కొవ్వు పెరకపోయి ఫ్యాట్ పెరిగిపోయి ఓకే మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదండి ఫిష్ ఆయిల్ ఏదో అంటున్నారు ఇంకొకటి ఈ 10% కన్నా తక్కువ ఉన్న ఏదైతే పదార్థాలు ఉన్నాయో అవి మళ్ళా మనం టెస్ట్ చేయించుకోవచ్చు. ఓకే కానీ ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు ఈ మన సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఈరోజు ఏం మాట్లాడట్లేదు. సిబిఐ సిట్ సంయుక్తం కదా సిట్టే, బట్ ఇది సుప్రీంకోర్టుకు అనుబంధంగా అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ మీద జరుగుతున్నది కాబట్టి రైట్ ఎంతసేపు మన అవసరం అయితే ఫైల్ చేయాలి సుప్రీంకోర్టులో, మనం ఒక పిటిషన్ వేయాలి. ఓకే ఇది ఇంతవరకే చేసిన దర్యాప్తు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఒకటి కెమికల్ మిశ్రమం, ఒకటి రెండోది చిన్నపన్న క్రిస్టల్ క్లియర్గా వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్న వ్యక్తి. అతనే 50 లక్షలు క్యాష్ 2 వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నాడనేది సిట్ దర్యాప్తులు తేలింది, వాళ్ళే చెప్తున్నారు. రెండోది ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒక 5-6 కోట్ల దాకా ఏదో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి పిఏలు ఎంతమంది ఉన్నారో వైవి సుబ్బారెడ్డి మనకు తెలియదు. ఒక చిన్నప్పన్నది మాత్రమే దొరికింది. చిన్నప్పన్న ఎంత ఒక 40,000 30,000 శాలరీ గల ఉద్యోగి. అలాంటి అతను 5 కోట్లు 4 కోట్లు ట్రాన్సాక్షన్ చేసేయండి ఎవరు నమ్ముతారా? ఇది కేవలం పెద్దవాళ్ళ పాత్ర లేదంటారా? ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద అధికారి డబ్బు తీసుకున్నాడంటే ఆయన అకౌంట్లో డబ్బు వేసుకుంటాడా? ఎవరో బినామీ అకౌంట్లోనో లేకపోతే ఇంకెవరన్నా బంధువుల అకౌంట్లోనో ఎంచుకుంటారు. అట్లాగే చిన్నప్పన్న కూడా వైవి సుబ్బారెడ్డి కోసమే ఆ డబ్బులు తీసుకున్నారనేది అంటే చదివిన ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది. బట్ సిట్ దర్యాప్తులో ఎందుకు మరి వైవి సుబ్బారెడ్డి పాత్ర కావచ్చు, భూమన కరుణాకర్ పాత్ర కావచ్చు, ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు అనేది అది ఒక ఎవరికి తెలియని $1 మిలియన్ క్వశ్చన్ అండి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద బిజీగా ఉన్నట్టున్నారు. అంటే సిట్ దర్యాప్తులో ఎందుకు అంతకన్నా మించి పోలేదు అనేది రాజకీయంగా ఎక్కడైనా లేదు. దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుందండి. కొండందవి ఎలుకలను పట్టారా అనే అదే ఏంటంటే ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? టెండర్ నిబంధనలు సడలించింది ఎవరు? బోర్డు. కరెక్ట్. ఇప్పుడు దానికి అనిల్ సింఘాల్ గారిని బదిలీ చేస్తాం, ధర్మారెడ్డిని మాడతాం, లేదంటే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు ధర్మారెడ్డి కథ వేరు, నేను మిగతా ఐఏఎస్ ఆఫీసర్. నేనేమంటా అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఏముందండి, బోర్డు ఎలా చెప్తే చేస్తారు. చైర్మనే కదా చైర్మన్. అప్పుడున్న మెంబర్స్ కూడా ఎవరు మాట్లాడుతున్నారు? భువన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిగతా అంతా సిట్ అండ్ స్టాండే. వీళ్ళే కదా ఆ రోజు మొత్తం నడిపింది. ఈ నడిపిన వ్యక్తుల్ని పక్కన పెట్టి చిన్నప్పని గురించి మాట్లాడి అతని జైల్లో పెడితే అనేది తప్పు చేస్తే ఎవరైనా పెట్టాలి. కాబట్టి వైవి సుబ్బారెడ్డిని ఎలా వదిలేశారు, భువన కరుణాకర్ రెడ్డి ఎలా వదిలేశారు? పైగా భువన కరుణాకర్ రెడ్డి మళ్ళీ నేను ప్రాయశ్చిత్తం చేయాలా? మీరు పాపాలు చేసింది వాళ్ళు కాదండి, పాపం చేసింది ప్రజలు. ఎంతో కష్టపడి 100 కిలోమీటర్లు తిరుమలకు పోయి 1000 మెట్లెక్కి గంటలు 16 గంటలు 20 గంటలు ఆ క్యూ లైన్లో ఉండి అక్కడ కనీసం దేవుడిని సరిగ్గా చూపిస్తారో లేదో. ఇప్పుడు 70-80 వేల మంది గుళ్ళకి వెళ్తే ఎంతసేపు ఉంటుంది మనకు ఒక అవకాశం దేవుడిని చూడడానికి? ఒక 5 సెకండ్ల 4 సెకండ్ల గట్టిగా మరీ అక్కడ గలాట చేసి నిలబడితే 10 సెకండ్లు. అట్లాగా అంత తక్కువ టైంలో దేవుని చూసి తర్వాత బయటకు వస్తాం, ప్రసాదాన్ని తీసుకుంటాం. అంటే దేవుడిని చూడడానికి తక్కువ టైం ఉన్నా కూడా ఈ ప్రసాదం దొరికితే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా లడ్డు ప్రసాదాల్లో మీరు గమనించండి, లడ్డుకున్నంత ప్రాముఖ్యత వేరే ఎక్కడ ఉండదు. పైగా మీరు ఎప్పుడైనా గమనించండి, లడ్డుని మనం ఎవరైనా దైవ ప్రసాదం ఇచ్చామనుకోండి, చెప్పులు వదిలేసి కళ్ళకద్దుకొని మరీ తింటాం 90% ఆఫ్ ద పీపుల్. అలాంటి లడ్డు ప్రసాదాన్ని
వీళ్ళింత అన్యాయంగా దుర్మార్గంగా దాంట్లో ఆ నకిలీ నెయ్యిని కలిపి తయారు చేస్తే అసలు వీళ్ళను మనుషులేనా? అసలు మానవత్వం ఉందా? ఇది హిందుత్వం మీద దాడి కాదా? ఇప్పుడు ఈ కల్తీ లడ్డును పక్కదారి మళ్లించాలని అంటే ప్రజల మనసుల్లోంచి ఇది పూర్తిగా మర్చిపోవాలా, లేదు గవర్నమెంట్ చేసే అభివృద్ధిని ఆపాలా, ఏం చేయాలి? ఏదో రకంగా దీన్ని ఒక కుట్ర మనం చేయాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి ఆజ్యం పోసాడు, ముఖ్యమైన నాయకులందరినీ కూర్చోపెట్టుకున్నాడు. అదిగో అంబటి రాంబాబు గారు, ఈయన కాపు నేత, అంటే కులం అట్లీస్ట్ బీసీ, జోగి రమేష్ బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి కులం సంబంధించిన వ్యక్తి. రేపు ఇంకా ఎస్సీలు కూడా వస్తారండి. నేను ఓపెన్ చెప్తాను మీకు ఈరోజు. రేపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తాడు బయటికి, వీలైతే నారాయణ స్వామి ఎస్సీ మినిస్టర్ ఉన్నాడు, ఇంతకుముందు మినిస్టర్ ఉండేవాడు, ఆయన వస్తారు. రకరకాల వ్యక్తుల్ని బయటికి తెస్తారండి. వీళ్ళు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా తిట్టిస్తారు. కులానికి ఒక వ్యక్తిని, మేబీ బీసీ కులాల్లో కూడా ఒక 10-20 మందిని కూడా తెస్తారేమో, ఒక్కొక్క కులానికి ఒక వ్యక్తిని కూడా. వీళ్ళ మెయిన్ ఇష్యూ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈ మిగతా కులాలను, అంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేది వీళ్ళ ఫీలింగ్. రెండోది పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో వీళ్ళిద్దరి మధ్య రచ్చబెట్టాలా, ఇది కుదరట్లే, ఏం చేయాలి? సో కాపు కులాన్ని చీల్చాలి, కాపు కులంలో ఒక చీలిక తేవాలి, భారీగా చీలిక తేవాలి. ఇక్కడ అంబటి రాంబాబును వాడుకున్నారు. ఆయనతో అవసరం లేని వ్యక్తిని తిట్టించారు. ఇప్పుడు ఫ్లెక్సీ ఎవరో కట్టారండి, ఏమంటే ఈరోజు అడుగుతున్నా, హైదరాబాద్లో ఫ్లెక్సీలు ఇన్ని ఉన్నాయి, ఎంతమంది పర్మిషన్ తీసుకున్నారండి? అలాగా మన కల్చర్లో భాగం. పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తీసుకొని కట్టేది ఎవరు చేయరు, ఎవరో కడతా ఉంటారు. సరే తెలుగుదేశం నాయకులే కట్టారనుకుందాం, కట్టారు, ఏమని కట్టారు? జరిగిన విషయాన్ని కట్టారు. ఇప్పుడు మీకు ఇబ్బంది ఉంది, ఫ్లెక్సీ మీద ఏం చేయాలి? మీరు పోలీస్ స్టేషన్ పోండి, కంప్లైంట్ ఇవ్వండి, సార్ పలానా ఫ్లెక్సీ మాకు అగెనిస్ట్ కట్టారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, వైసీపీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు తీయించండి అని మీరు ఎస్ఐకి సిఐ కంప్లైంట్ ఇవ్వండి. అట్లా కాకుండా అంబటి రాంబాబు గారు నేరుగా ఫ్లెక్సీ తిరిగి రేపు సాయంత్రం లోపల తీయకపోతే మీరు సంగతి చూస్తాం, వేల మంది ఏడుకు వస్తాం. ఏంటండి ఆ బెదిరింపు? సరే వీళ్ళు అన్నారు కదా, భూమన కరుణాకర్ రెడ్డి అంత ముందు రోజే తిరుపతిలో కట్టాడు పాప ప్రక్షాళన ప్రాయశ్చిత్తం. మరి ఆ ఫ్లెక్సీలకు ఎవరు సమాధానం చెప్తారు? అంటే మీరేం చేసినా భరించాలి, మేమేం చేసినా మీరు ఒప్పుకోరు. అయితే పోలీసులు ఏం చెప్పారు? అయ్యా నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళు, ప్రాయశ్చిత్త హోమం చేసుకో, ఏం హోమం చేసుకో, మాకు ఇబ్బంది లేదు, నేరుగా ఇంటికి వెళ్ళు అని చెప్పిన తర్వాత మీరేం చేశారు? మళ్ళీ ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మీరు వస్తారని వాళ్ళు కాసుకోంటారు. ఇప్పుడు మీరు వచ్చి ఆ ఫ్లెక్సీని బెక్కితే వాళ్ళకి అవమానం కదా, సో వాళ్ళు కాసుకోంటారు. మీరు కత్తులు ఎత్తుకొచ్చారంటే ఇప్పుడు ఏమంటే గలాటగా పోయేటప్పుడు ఏదో ఒకసారి రక్షణ చేసుకోవాల్సిన వ్యక్తి ఏదో తీసుకెళ్తాడు, కర్రో లేకపోతే రాయో తీసుకెళ్తాడు. ఇప్పుడు దానికి గవర్నమెంట్ ఎట్లా ఆన్సర్ చెప్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏం సంబంధం? ఎక్కడో ఒక ఊర్లో ఏదో ఒక సమస్య వస్తే దాన్ని ఆయనకి ఎట్లా ఆపాదిస్తారు? సరే జరిగింది, అక్కడికి పోయారు, అప్పటికే పోలీసులు వెళ్ళారు, అక్కడికి ఇదేదో జరుగుతుందని పోలీసులు వెళ్ళి ఆయనకి ఏం చెప్పారు? పాయ ఎక్కడి నుంచి అని చెప్పారు. అయితే అక్కడ ఇప్పుడు ఒక మాబ్లోకి వెళ్ళినాక ఎవడో ఒకటి తిడతాడండి, అది మానవ సహజం. ఇది ఇప్పుడు వైసీపీని ఎవడు తిట్టకూడదంటే దానికి ఎవడు బాధ్యత? ఎవరో తిట్టారు, ఈయన సరే వాళ్ళని, ఇప్పుడు రాంబాబు గారు కూడా వాళ్ళని తిట్టడంలో ఏ తప్పులే, ఏం చేశాడు? చంద్రబాబు గారిని మ్యాటర్ లేదు ఇచ్చాడు. అది అసలు అవసరమా? అంటే ఇక్కడే కుట్రకోణం దాగుంది నేను అనేది. మేము రెండు వర్గాల మధ్య జరగాల్సిన సమస్య, అక్కడున్న పార్టీల మధ్య జరిగే సమస్యని చంద్రబాబు వాడిని చంద్రబాబు రమ్మను, ఇంకా నేను ఎందుకంటే ఆ పార్టీలో నేను పెద్ద ఆయన 70 సంవత్సరాలు పెద్ద మనిషి, ఈరోజు 50 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తి, ప్రమాణాలు పాటించే వ్యక్తి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, ఈ దేశంలో ఉన్న అత్యంత ప్రముఖ రాజకీయ నేతల్లో ఒకరు, ఆర్థిక సంస్కరణలకే ఆద్యుల్లో ఒకరైన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి గురించి నేను కొంచెం చీప్గా మాట్లాడంటే నాకు ఇబ్బంది ఉంటుంది. నేను ఏ పార్టీలోనే ఉండండి నేను చెప్పేది. అయితే ఎప్పుడైతే ఆ కామెంట్స్ చేశారో ఎవరికైనా బాధ ఉంటుంది. ఇప్పుడు నేనున్న ఇంట్లో ఇప్పుడు మా ఫాదర్నో మా అన్ననో ఎవరో ఒకరు, లేకపోతే మా ఊర్లో ఉన్న ఒక ప్రముఖమైన వ్యక్తిని ఇంకోటి వచ్చి తిడితే ఆబ్వియస్గా మనం రియాక్ట్ కామా?
అట్లాగే కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనో పట్టణాల్లో ప్రజలు రియాక్ట్ అయ్యారు, వచ్చారు. అయ్యా రాంబాబు నువ్వు తప్పు చేసావు, సారీ చెప్పని చెప్పారు. ఇంకేం చేశారు? ఇప్పుడు ఇంత వేల మంది దాడి చేస్తే నువ్వు తట్టుకోగలవా? ప్రాణాలతో ఉండగలవా? కాదు, వీళ్ళు ఇప్పుడు అంత ఓటమి అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆ పాత రోజులు మళ్ళీ ఒక 19 నెలలు అనుకుంటా, 18 నెలలు ఇలాంటిది సంస్కృతి మళ్ళీ చూడలేము. మళ్ళీ ఇది రిపీట్ అవుతా ఉందా? నేనేమంటానంటే అండి, ఇదే మర్చిపోయారు యాక్చువల్గా వాస్తవం ఏపీ ప్రజలు. ఈ వీటికి సంబంధించి ఇలాంటివి అంతకుముందు మనం వారంలో చూసేవాళ్ళం. అవును, ఇది నేనేమంటానంటే ఈ సంస్కృతి ఇప్పుడు ఇదేదో ఒక అవసరం కోసం పుట్టే సంస్కృతి కాదండి. వీళ్ళు ఏంటంటే బై బర్త్ ఈ వైఎస్ ఫ్యామిలీని అట్లాంటి వ్యక్తిత్వం గల ఫ్యామిలీ. అంటే మీరు మూలాలకు వెళ్తే అందుకని నేను అనేది ఎక్కువసేపు మనం మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ఏంటంటే, వైఎస్ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ? రాజారెడ్డి ఎలాంటి వ్యక్తి? ఎంతమందిని హత్యలు చేయించారు? ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఇచ్చి మీరు డబ్బు సంపాదించుకోండి మంగంపేట వెరైటీస్ మైన్స్లో ఒక వ్యక్తిలకు అవకాశం ఇస్తే ఆ వ్యక్తిని చంపేశారు. ఎందుకంటే అది పూర్తిగా కబలించారు. ఒక ఎగ్జాంపుల్. ఇట్లాగ ఎంతో మంది చంపుకుంటా శవాల మీద నడుచుకుంటూ రాజకీయాలు చేసిన వ్యక్తులండి వీళ్ళు. రాజశేఖర రెడ్డి ఏమండి, చెన్నారెడ్డిని దింపడానికి ముఖ్యమంత్రిగా ఆయన చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దింపడానికి హైదరాబాద్లో మతకలహాలు చేసింది ఎవరండి? కడప నుంచి రౌడీలు పోయి అక్కడ మతకలహాలు, అక్కడ మనుషులను చంపడం కానీ మత కలహాలు సృష్టించడం కానీ చేసిన వ్యక్తులు. హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాలు ఈ కడప రౌడీని తీసుకెళ్ళి వీళ్ళు బెదిరించలేదండి వైఎస్ ఫ్యామిలీ? ఆయన ఫ్యామిలీ కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ అనుయాయులు కావచ్చు. అలాంటి ఒక సంస్కృతిని వీళ్ళు తయారు చేశారు. ఆ సంస్కృతిలో భాగమే అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు. ఇట్లాంటి అంటే నేను చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది ఇంటర్వ్యూ. కొంత బొత్స సత్యనారాయణ గారు కావచ్చు. ఇలాంటి వాళ్ళంతా కూడా వీళ్ళు రాజకీయ నాయకులు ఏదో ఉద్యమాలు చేసో లేదంటే ఏదో ప్రజల కోసమో పరిగెట్టి ఏదో పనులు చేసి రాలేదండి. వీళ్ళంతా వైఎస్ ఫ్యామిలీని నమ్ముకున్నారు కాబట్టే, రాజశేఖర రెడ్డిని రాజారెడ్డి గారిని నమ్ముకున్నారు కాబట్టే వీళ్ళు నాయకులయ్యారు. అంతకుముందు వీళ్ళ స్థాయి ఏంది? వీళ్ళు ఎవరు అసలు పార్టీలో? అసలు రాజకీయాల్లో వీళ్ళు ఎవరు? ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కడప జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, చాలామంది ఉన్నారు అట్లాంటి నాయకులు. అంటే మేము వైఎస్ ఫ్యామిలీతోనే రాజకీయాల్లోకి వచ్చాము, వైఎస్ ఫ్యామిలీతోనే ఫేమస్ అయ్యామనే వాళ్ళు ఒక జిల్లాకు ఒక 20 మందో 30 మందో నాయకులు ఉన్నారు ఈరోజు. కాబట్టి జగన్మోహన్ ఏ ఆట ఆడితే ఆట నడుస్తుంది ఇప్పటికీ. లేదంటే ఈరోజు ఉన్న పరిస్థితులకి అంటే ప్రజల్లో ఇంత తిరస్కరణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఈ మాదిరిగా మాడగలుగుతున్నారంటే, తిరగలుగుతారంటే కారణము అక్కడ రాజశేఖర్ వేసిన పునాది. నాయకులు ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చినప్పుడు విచ్చలవిడితనం. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఎంత డబ్బులు తీసుకున్నాడో నాకు తెలుసు, ఎంత లంచాలు తీసుకున్నాడో, ఎంత పర్సంటేజ్ తీసుకున్నాడో వర్క్లో నాకు తెలుసు. మనం బయట చెప్పడం కరెక్ట్ కాదు, కానీ తీసుకుంటున్నాడు, భయంకరంగా డబ్బులు సంపాదిస్తున్నాడని తెలిసి కూడా జగన్మోహన్ ఏం మాట్లాడండి, లేదంటే రాజశేఖర్ ఏం మాట్లాడేవాడు కాదు. అన్నా నాకు ఒక 100 కోట్లు వర్క్, దీంట్లో 10 కోట్లు మిగులుతుందని రాజశేఖర్ గారి దగ్గరికి ఉన్న పోతే 10 కోట్లేనా, ఇదిగో నీకు ఈ 100ని 500 చేస్తా. ఆ మధ్యలో ఆయన మన మాణిక్య వరప్రసాద్ గారు ఆయన ఒక కామెంట్ చేశాడు కొన్ని ఏళ్ల క్రితం. ఆయన దగ్గరికి మెగా వాళ్ళని పిలిచికెళ్ళి, మెగా కంపెనీ ఉంది కదండి అప్పుడు, చిన్న కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళను ఈయన తీసుకెళ్ళి మాట్లాడించారు. అప్పుడు ఒక 80 కోట్లు 90 కోట్ల వర్క్ ఏదో ఒకటి ఉంది, ఈ వర్క్ మీరు శాంక్షన్ చేయండి, అక్కడే ఆయన ఏరియాలో శాంక్షన్ చేయండి, దీంట్లో మాకు ఒక 5% నాకు డబ్బులు ఇస్తారు, 4 కోట్లు వస్తుంది నాకు. 4 కోట్లేనా, ఆ మాత్రం ఏదో ఒక 10 ఎంతో 5% అంటే ఒక 5-6 కోట్లు వస్తుంది, ఆ డబ్బు నాకు చాలా నానబోతే. ఏంది మా వరప్రసాద్ నువ్వు మాట్లాడేది 80 ఎందుకు అని అప్పుడే ఆయన కేవీపీ రామచంద్ర గారిని పిలిచి దీన్ని చూడండి ఎంత వీలైతే అంత పెద్ద వర్క్ చేయండి. అది 400 కోట్ల వర్క్ చేశారు. దాన్ని 400 కోట్లు 5% ఎంత అండి? 20 కోట్లు. సో ఇట్లాగా ఇబ్బడి ముబ్బడిగా ఊహించనంత డబ్బులు వీళ్ళు సంపాదించినప్పుడు, ఊహించినంత అధికారం. ఈరోజు మేము ఒక సిఐతోనో ఒక డిఎస్పీతోనో మాట్లాడాలంటే ఆచితూచి 10 సార్లు మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళను పవర్ఫుల్గా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ అవకాశం, పొలిటికల్ లీడర్స్ అజమాయిషీని పూర్తిగా తగ్గిస్తారు ఆయన. కాదు, ఇప్పటికి ఈ జోగి రమేష్ గారు అంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఇది పిచ్చి కుక్క అనే పదాలు వేస్తున్నారు అండి. నేను అదే ఆ సంస్కృతిలో భాగంగానే కొంతమంది లీడర్లు వాళ్ళకు అటాచ్ అయ్యి ఉండడం వల్ల, అంటే వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండడం వల్ల, ఇప్పుడు మీరు గమనించండి 2021 ప్రాంతంలో అనుకుంటా
ఆ రోజు జోగి రమేష్ గారు కొన్ని వేల మందితో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించడానికి వెళ్ళారు. అంటే అక్కడ టీడీపీ కార్యకర్తలు లేకపోతే ఏమైందండి? మీరు అవసరమైతే ఏమైనా చేసేవారు కదా బాబు గారిని. కానీ ఆయన సెక్యూరిటీ ఉంది కదా, జెడ్+. ఉంది. ఏమండి, వేల మంది ఉమ్. ఒక్కసారిగా అటాక్ చేస్తే ఒక 10-20 మంది సెక్యూరిటీ ఉంటే ఎంతమందిని కాలుస్తారు వాళ్ళు? నేనేది అదే. ఒక మాబ్ క్రియేట్ అయిపోయి ఉమ్. ఇష్యూ క్రియేట్ అయిన తర్వాత ఏమైనా జరగచ్చు కదా. నేనేది అవును. మరి ఎవరు సేవ్ అవుతారో తర్వాత కథ. అవును. బట్ అంటే అవకాశం ఉంది కదా నేను అంటున్నా. Right. మరి అలాంటి ఒక దుశ్చర్యకు ఇతను తెగబడ్డాడంటే జోగి రమేష్ అంత ఆశామాచిన చంద్రబాబు నాయుడు గారి మీదకి ఇంతమంది జనాలు వేసుకొని ఎవరైనా పోయారా ఈ గత 40-50 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో? లేదు. జోగి రమేష్ పోయాడు. మరి ఉమ్. అంటే ఇలా విపరీతమైన ధోరణి ఆ సంస్కృతిలోని భాగం ఇదంతా. అట్లాంటి వాళ్ళ ఇంటి మీదకి పోయిన వ్యక్తి అంటే జగన్మోహన్ కోసం ఏమైనా చేద్దామనే ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తి. రెండోది ఏంటంటే ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఇప్పుడు ఆయన పేరు బయటకు వచ్చింది. అతను ఊహించరా వస్తుందని, అసలు ఈ ఇష్యూనే బయటకు వస్తుందని ఊహించరా అతను. దాసరి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి కావచ్చు, అక్కడ తంబలపల్లికి ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి, అట్లాగే ఇతను కావచ్చు, వీళ్ళందరూ ఊహించలే ఎప్పుడు. మేము ఇంకా 1000 కోట్లు సంపాదిస్తూనే ఉంటామని కావాలని చేశారనేది కూడా ఒక రూట్ ఉంది. నేనంటున్నా జనార్దన్ రావు అనే వ్యక్తిని ఏమన్నా అతను అయ్యా నువ్వుగా పలానా వ్యక్తి పేరు నువ్వు చెప్పు అంటే చెప్తాడా? ఎందుకు చెప్తారండి? నన్ను అడిగితే నేను చెప్తానా? మీరు కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి, నేను చెప్తానా? సరే, ఇప్పుడు జోగి రమేష్ ఒక్కడి మీదే అలాంటి కేసు పెట్టాల్సిన అవసరం ఏమి? ఇప్పుడు స్టేట్లో ఇంతమంది లీడర్లు ఉన్నారు కదా వైసీపీకి, ఇప్పుడు వాళ్ళ మీద ఎవరి మీద పెట్టకుండా ఒక్క జోగి రమేష్ మీద పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏమన్నా పెద్ద ప్రజానేత, లేకపోతే ఏమన్నా విజయవాడలో ఆయన ఇట్లా చెయ్యి చూపిస్తే చూపిస్తే ఏమన్నా 1,00,000 మంది ఏమన్నా కూడే పరిస్థితి ఉందా? లేదంటే ఆయన ఆజ్ఞలో ఏమన్నా విజయవాడ నగరం ఏమన్నా వెయిట్ చేస్తారా ప్రజలు ఏమన్నా? లేదంటే ఆయన వల్ల ఏమన్నా ఒక 10 లక్షల ఓట్లు ఏమన్నా పక్కకు పోతాయా? ఏ స్థాయి వ్యక్తి అండి జోగి రమేష్? ఒక చిన్న ఆకు రౌడీ నుంచి వచ్చాడు అతను. చిన్న స్థాయి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే అయ్యాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ధర్మానే, లేదంటే రాజశేఖర్ ధర్మానా? వీళ్ళంతా ఎవరు? వీళ్ళకున్న స్థాయి ఏంది? ఇబ్రహీంపట్నంలో అతన్ని పిలిస్తే ఎంతమంది వస్తారు? నేను అంటున్నా, ఎవరి స్థాయి బట్టిని వాళ్ళు మాట్లాడాలి. కానీ ఇప్పుడు వీళ్ళతో ఏదో థ్రెట్ ఉందంట, ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఇతనితో థ్రెట్ అండి. ఏం మాట్లాడతారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి నువ్వెంత అనే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, లోకేష్ గారు ఉంటే, నాతో థ్రెట్ వాళ్ళకు ఉంది కాబట్టి నన్ను ఇబ్బంది పెడతారు అంటే నిన్నే పట్టుకు ఇబ్బంది పెట్టేంత గొప్ప వ్యక్తిగా నువ్వు జోగి రమేష్. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇంటి మీద పోయినప్పుడు నీకు ఆ థాట్ రాదు, నేను బలహీన వర్గాలకు సంబంధించిన వాడినే, నా పరిస్థితి ఏంది? ఇది ఇప్పుడు ఎదుటి కొట్టడమో తిట్టడమో ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఎవడేం చేయొచ్చు. తర్వాత పరిణామాలు తట్టుకొని నిలబడ్డం అనేది గొప్ప విషయం, ఎక్కడైనా రాజకీయాల్లో కావచ్చు, లేదంటే విషయాల్లో కావచ్చు. జోగి రమేష్ గారు ఆ రోజు ఇంటి మీద పోయినప్పుడు ఆయన తెలీదా రాబోయే తదనంత పరిణామాలను నేను ఫేస్ చేయాలనే, నా పరిస్థితి ఆ రోజు అనుకోడా? మరి ఆ రోజు నాకు గుర్తు రాలేదా నేను బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని? ఈరోజు ఆయన భార్య మాట్లాడుతుంది ఏదో లోకేష్ గారి గురించి, వాళ్ళ గురించి. ఏమండి, మీ భర్త అంత అన్యాయంగా దౌర్జన్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద పోతా ఉంటే మీరు ఆపాల్సిన అవసరం లేదా? ఏమండి, అట్లాగే మొన్నటికి మొన్న లోకేష్ గారిని ఏం మాట్లాడారండి? రారా రే లోకేష్, నువ్వు మా ఇంటికి వస్తావు, నేను మీ ఇంటికి రావాలన్నా? ఏందండి, నువ్వు పోలీసులతో మాడుకో. ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు నీ కేసులో ప్రాబ్లం ఉంది, నువ్వు పోలీసులతో మాడుకో, లేదంటే కోర్టుకు పోయి మాట్లాడు. నీకు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఏం పని? నువ్వు మా ఇంటికి వస్తావు, నేను మీ ఇంటికి రావాలన్నా? ఏందది? అసలు వీళ్ళు మనుషులేనా? నేను రాజకీయాలు పక్కన పెడదామండి కాసేపు. వీళ్ళ మనుషులేనా? మనుషులుగా ఈ సమాజంలో జీవించడానికి వీళ్ళకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయా? జగన్మోహన్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కన్నాడు కావచ్చు, ఇక చెప్పుకుంటా పోతే ఈరోజు సరిపోదు. ఈ వ్యక్తులకి ఈ సమాజంలో జీవించే హక్కు ఉందా? పరమ పవిత్రమైన పావనమైన వెంకటేశ్వర స్వామిని నల్లరాయిగా పోల్చి పాత చెప్పుతో కొడితే ఏమవుతుందని మాట్లాడిన వ్యక్తిని అసలు ఆ దేవుడు ఇంకా పెట్టాడే, ఇతన్ని ఇంకా అతను తిరుగుతున్నాడే. మా దరిద్రం ఏంటంటే ప్రజల దరిద్రం అతన్ని చైర్మన్ చేయడం టీడీకి. ఏం పోయే కాలము ఈ వైఎస్ ఫ్యామిలీకి? మీకు అన్నీ ఇచ్చాడు కదా దేవుడు. ఏమండి, రాజారెడ్డి అర్ధాంతరంగా చనిపోయాయి, రాజశేఖర రెడ్డి అర్ధాంతరంగా చనిపోయాయి, ఈ ఎక్కడికి వివేకానంద రెడ్డి అర్ధాంతరంగా చనిపోయాయి. సరే, చావు కారణాలు ఏమైనా కావచ్చు. నేనేమంటున్నా అంటే మనిషి పూర్ణాయస్కుడిగా జీవించాలా, బాగుండాలని ఎవరైనా కోరుకోవాలి. అర్ధాంతరంగా పోయేదానికి ఇవన్నీ చేయడం ఎందుకు?
ఇప్పుడు 1,00,000 కోట్లు డబ్బు సంపాదిస్తుంది, మీ నాయన ఏమో అర్ధాంతరం చనిపోయాయి. దానికి ఎవరు కారణం? దేవుడేగా. రాజారెడ్డి గారిని అర్ధాంతరంగా బాంబులో చంపితిరి, దానికి కారణం ఏంది? మీ బాంబుల సంస్కృతే, మీ ఫ్యాక్షనిజమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పాపాలని చేయాల్సిన అవసరం ఏంటి? ఇన్ని ప్యాలెస్లు కట్టుకొని ఇంత హుందాగా ఇంత ఆనందంగా బతకాల్సి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యావు, ఒకవేళ మిగతా టైం అంతా కూడా కాకపోయినా ఏమవుతుంది? ప్రశాంతంగా ఉండండి. 1,000 కోట్లు సంపాదించుకున్నారు, చుట్టూరు మనుషులు ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడతారా? చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మీ మీదకి ఏమన్నా ప్రజలు పంపించారా? ఎవరన్నా ఉసిగులుపుతారా? పోలీసులు ఏమైనా పంపించారా? ఇన్ని కేసులు మీ మీద ఉంటే ఏ రోజైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా పోలీసులు వచ్చి? ఈరోజు 1.5 సంవత్సరం నుంచి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడైనా ఉందా? మీరు ధర్నాలు చేసినా, ర్యాలీలు చేసినా, లేదంటే ఘోరంగా మాట్లాడుతూ, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, వైసీపీనే గవర్నమెంట్గా ఇక్కడ ఈరోజు ఉందేమో, వైసీపీ పార్టీనే గవర్నమెంట్లో ఉందేమనేంతగా వీళ్ళు నోరు తెరిచి మాట్లాడుతున్నారు, ఒకంత ఘోరంగా మాట్లాడుతున్నారు. చూడండి, అంటే దానికి కారణం ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోవాలనుకునే చంద్రబాబు గారి మనస్తత్వమే కదా. నేను ఇంకోటి అంటున్నా, పాండవులు కౌరవుల మధ్య జరిగిన ఏదైతే ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్లో చాలా వరకు పాండవులు చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు, కౌరవులే అన్నీ మాట్లాడినారు. ఏమండి, ద్రౌపది వస్త్రావరణం కావచ్చు, లక్క ఇంట్లో కాల్చివేత కావచ్చు, వనవాసం కావచ్చు, అజ్ఞాతవాసం కావచ్చు, అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. అయినా వాళ్ళు ఏం మాట్లాడలే. ఎక్కడ 5 ఊర్లు చాలా అన్నారు, అది కూడా ఈయనప్పుడే మీ మీద కాడకపోయారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. అట్లాగే పాండురాజుకు అది ఆయన ధర్మరాజు గారికి ఎలా ఉందో చంద్రబాబు గారికి అలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. మీరు కురుక్షేత్ర సంగ్రామమే కావాలని కోరుకుంటే మీ పరిస్థితి ఎందుకు ఊహించుకోండి. కౌరవుల పరిస్థితి ఏంది? మీ పరిస్థితి అదే కదా. ధర్మం పక్కనే కదా ఏ రోజైనా కాలం నిలబడుతుంది. దాన్ని ఊహించుకొని దాన్ని బట్టి ఈరోజు రాష్ట్రాన్ని ఒక కుల సమరానికి సిద్ధం చేయాలనుకున్న అతని మనస్తత్వము ప్రజలు గమనించాలా. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ప్రజలు గమనించి ఈ 2029లో వచ్చే ఎలక్షన్స్లో ఇతను పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టకపోతే ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.